ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి బావా, ప్రేమతో వచ్చి హక్ చేసుకుంటే అలా నెట్టేస్తున్నావు? శాస్త్ర, నేను ఇప్పుడు ఉంటున్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చేస్తున్నదేంటి? మనం భార్య భర్తలం బావా, మర్చిపోయావా? మనకి పెళ్ళైందని గుర్తులేదా? మనిద్దరికి పెళ్లి. శాస్త్ర, నేను ఆఫీస్ టెన్షన్లో ఉన్నాను. ఇప్పుడు ఉండే ఆఫీస్ టెన్షన్సే కదా. ఈ టెన్షన్స్ నుంచి రిలాక్స్ అవ్వాలంటే మనం వెంటనే హనీమూన్కి వెళ్ళాలి బావా. శాస్త్ర, మనం ఈ టాపిక్ ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం? కాదు బావా, అక్కడ అమ్మ నాన్న అత్తయ్య వాళ్ళు మనల్ని పిల్లల కోసం ప్లానింగ్ చేసుకోమని చెప్తున్నారు. అందరూ మనకి మావయ్యే తిరిగి పుడతాడు అనుకుంటుంటే నువ్వేంటి బావా ఈ టాపిక్ ఇప్పుడొద్దు, నేను టెన్షన్లో ఉన్నాను అంటున్నావు? వాళ్ళు అడిగింది నీతో ఎప్పటికీ నెరవేరదు సహస్ర. ఎందుకంటే మన మధ్య ఏ బంధము లేదు, ఏ అనుబంధము నీ మీద నాకు కూడా లేదు, ఉంటదో. నాకు తెలుసు బావా, నువ్వు ఆ లక్ష్మి గురించి ఆలోచిస్తున్నావు. నీ మనసు నిండా అదే కదా ఉంది. ఏంటి బావా ఏం మాట్లాడవు? సహస్ర ప్లీజ్, నువ్వు దయచేసి అర్థం చేసుకో. సహస్ర, సహస్ర వదులు. సహస్ర, ఏంటి నువ్వు చేస్తున్న పని? అమ్మా, అమ్మా కాఫీ తాగుతారా? అమ్మా మిమ్మల్ని కాఫీ తీసుకురమ్మంటారా? వద్దు. నీరసంగా కనిపిస్తున్నారు, పోనీ జ్యూస్ ఏమైనా తీసుకురమ్మంటారా? వద్దు. ఏంటమ్మా అలా ఉన్నారు? ఏమైందమ్మా? ఏం లేదు, నేను బానే ఉన్నాను. అవును, నీ పెళ్ళెక్కడ జరిగింది? నిన్నే లక్ష్మి అడుగుతోంది. రాజమండ్రిలో జరిగిందమ్మా. అమ్మా నువ్వు జాగ్రత్త, నేను త్వరగా వచ్చేస్తాను. ఇటీవరా రా. ఎప్పుడు జరిగింది? జూలై ఏదో తారీఖమ్మా. ఏమమ్మా ఎందుకు అడుగుతున్నారు? ఏమీ లేదు, ఊరికినే తెలుసుకుందామని. అమ్మా నేను గుడికి వెళ్ళొస్తాను. గుడిగా? మధ్యాహ్నం పూట గుడికెందుకు వెళ్తున్నావు? మనసేం బాగోలేదమ్మా. గుడికి వెళ్ళొస్తేనైనా మనసు కుదుట పడుతుందని వెళ్తున్నాను. సరే వెళ్ళిరా.